శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూలు యాజమాన్యం నిర్వాకం వివాదానికి దారితీసింది. అయ్యప్ప మాలధారణలో పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థినిని ప్రిన్సిపల్ స్కూలుకు అనుమతించలేదు. అయ్యప్ప మాలధారణ తీసేసి స్కూలుకు రావాలంటూ ప్రిన్సిపల్ హుకుం జారీ చేశారు. అసలు నాకు ఆ అమ్మాయి వచ్చే లోన్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు, కానీ అతను వచ్చే అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు. నేను అన్నాను, బాబు రేపు నుండి యూనిఫామ్ వేసి తీసుకొచ్చాను, పైన పర్వాలేదు, ఇలాగే మా స్కూల్స్ అన్నీ రన్ అవుతుందని చెప్పి అర్థమైందా. కానీ అతను వచ్చి ఏమన్నారంటే ఇంకొక బాబు ఉన్నారు లోన అన్నారు. అంటే నన్ను అయితే నాకు తెలియదు బాబు, నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలియదని చెప్పాను. నేను మరొకసారి నేను అడుగుతాను అన్నాను. అది అయ్యింది ఈరోజు. దీంతో విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నేతలు స్కూల్ ప్రిన్సిపల్తో వాగ్వివాదానికి దిగారు. స్కూల్ రూల్స్ పాటించాల్సిందే అని ప్రిన్సిపల్ చెప్పడంతో నిరసనకు దిగారు. అయ్యప్ప స్వామి దీక్షలో స్కూలుకు వస్తే టీసీ ఇచ్చేస్తామంటూ ప్రిన్సిపల్ బెదిరించారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చెప్పండి. మా బాబుకి మాల తీసుకురమ్మన్నారంటే ఎందుకు చెప్పారు? అందుకోసం నేను వచ్చాను. మాల తీసుకురమ్మన్నారు, వాళ్ళు కూడా చూపిస్తారు. ముందు క్లాస్ టీచర్ని తీసుకురమ్మని, విజయలక్ష్మి మేడం తీసుకురమ్మని ఆవిడ చెప్పిందంట. మేడంతో మాట్లాడిన తర్వాత మాల వేసుకుని రాకూడదని చెప్పాను. మా బ్రదర్ అప్పుడు అడిగాడు, మీరు ఆ సిలువు కూడా తీసుకురమ్మని చెప్పాడు. క్లాస్ మీరు సిలువులు ఎందుకు వేసుకొని చెప్తున్నారు, ఆ సిలువు తీసి చెప్పండి అని అన్నారు. అలా చేయలేదు. మరి ఇంకా నో రెస్పాన్స్ అక్కడి నుంచి బాగా ఉన్నారు. స్వామి చెప్పండి, ఏం కాదు, మాట్లాడలేదండి, చెప్పండి. This is India. This is India. This is not Pakistan. You are not in Pakistan. If you are not in Pakistan, if you are in Pakistan, or in Jerusalem, you have to tell that. She is also new to this school. She has to learn. Rules కదండి. స్కూల్లో దాచలేదు మొత్తం చెప్తున్నారు. భయపడతాను చేయడం ఎక్కడికి వెళ్తాం సమాజం ఎందుకు వేసుకుంటారు స్కూల్ కదా. రైట్. అయ్యప్ప మాలధారణతో వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపల్ స్కూల్లోకి అనుమతించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? శంకరి, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఏదైతే పాఠశాల యాజమాన్య నిర్వాహకం వివాదానికి దారితీసింది. ప్రధానంగా ఈ రోజు ఉదయం 2వ తరగతి చదువుతున్న సిద్ధు అనేటటువంటి అబ్బాయి అయ్యప్ప మాలధారణతో పాఠశాలకు రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆమె పాఠశాలలోనికి అనుమతించలేదు. ఆ స్కూల్ కు వచ్చినటువంటి అబ్బాయిని ఇంటికి వెళ్ళిపోవలసిందిగా ఆదేశించారు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తమ కుమారుడు అయ్యప్ప స్వామి మాలధారణ చేస్తే తప్పేముంది, అయ్యప్ప స్వామి మాలధారణ చేసినప్పుడు కూడా స్కూల్కి రావచ్చు అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రిన్సిపల్ నిలదీశారు. అయినప్పటికీ కూడా ఇది క్రిస్టియన్ మిషనరీ పాఠశాల, ఇక్కడ తమ యాజమాన్యం అంగీకరించదు కాబట్టి మాలధారణ తీసిన తర్వాతే స్కూల్కి రావాలని చెప్పి ప్రిన్సిపల్ చెప్పడంతో హిందూవాద సంఘాలు అక్కడికి చేరుకుని ప్రిన్సిపల్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు చేయడం జరిగింది. మొత్తానికి ప్రిన్సిపల్ కు, పేరెంట్స్ కు, అదేవిధంగా హిందూవాద సంఘాలకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్యుద్ధం చేసుకుంది. అయినప్పటికీ కూడా పాఠశాల యాజమాన్యం మాట మార్చింది. ఆ తర్వాత ఏదైతే అయ్యప్ప మాలధారులు ఉండేటటువంటి భక్తులు స్కూల్కి వస్తే వారు మాలధారణ చేసినటువంటి నల్ల దుస్తుల పైన మళ్ళీ యూనిఫామ్ వేసుకుని రావచ్చు, ఆ రకమైనటువంటి అనుమతిని మాత్రమే పాఠశాల యాజమాన్యం ఇస్తుందని చెప్పి ప్రిన్సిపల్ చెప్పారు. అయితే మొదట మాత్రం విద్యార్థిని ఎవరైతే ఈ స్కూల్కి వచ్చినటువంటి సిద్ధు అనేటటువంటి అయ్యప్ప ధారణ చేసినటువంటి విద్యార్థి ఉన్నాడో ఈ విద్యార్థికి ఎవరైతే అయ్యప్ప మాలధారణ చేసుకుని స్కూల్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు టీసీ పట్టుకుని వెళ్ళిపోవాలని చెప్పి ప్రిన్సిపల్ అత్యంత దారుణంగా హెచ్చరించారు అనేటటువంటిది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆరోపణ. మొత్తానికైతే ప్రిన్సిపల్ వివరణ ఇచ్చినప్పటికీ కూడా హిందూ సంఘాలు, అదేవిధంగా పేరెంట్స్ దీనిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా పాఠశాలకు వచ్చేటటువంటి బాలధారణ చేసినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే దాన్ని అనుమతించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. కాకపోతే పాఠశాల యాజమాన్యం క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి పాఠశాల కాబట్టి పాఠశాల యాజమాన్యం అనుమతి ఉంటేనే అనుమతిస్తామనేటటువంటిది ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే అటు హిందూవాద సంఘాలు, అదేవిధంగా పేరెంట్స్ అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి